कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा हाय फ्रेंड्स वेलकम बैक टू चंदे एडिटिंग चैनल ఈ వీడియోలో వచ్చేసి రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ అన్నమాట చాలా అంటే నీట్ గా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో గాని ఫేస్‌బుక్ లో గాని మీరైతే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను లేదా కామెంట్ చేయండి లేకపోతే రిప్లై అయితే ఇస్తాను అండ్ నా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫాలో అయితే గాండి అండ్ ఈ ఫోటో ఎడిటింగ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇంకా నన్ను కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియో అయితే నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకెందుకు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మరి వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ గైస్ ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అండ్ ఆల్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇదైతే ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇలా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం సైడ్కి అయితే వచ్చేయండి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చూడండి మంచి హెచ్డీగా ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది అండ్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ అయితే చేసేయండి ఇలా యాడ్ అయితే చేయండి నేనైతే ఇది యాడ్ చేసుకున్నాను ఇలా అయితే ఉంటుంది అనమాట పిఎన్జీ అండ్ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ నేనైతే కొంచెం సెకండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చెప్తాను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫోటో సైజు పెట్టేసి ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసి క్రాప్ అయితే చేసుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ని క్రాప్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి కరెక్ట్గా కింద పెట్టేసేయండి చూసారు కదా ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత పైన బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ తగ్గించేయండి సైజ్ అంతే ఉంచండి లైట్గా ఇలా ఎరేజ్ అయితే చేసేయండి ఎందుకంటే మనకు పిఎన్జీ అనేది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవాలన్నమాట ఇలా అయితే ఉంటుంది అన్నమాట ఇలా అయితే లైట్గా ఎరేజ్ అయితే చేసేయండి ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో మనం నుంచున్నట్టే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి ఇలా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనైతే హ్యాపీ రిపబ్లిక్ డే అని అయితే ఒక పిఎన్జీ అయితే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఎడిట్ చేశాను మీరు కావాలంటే ఇక్కడైతే పెట్టచ్చు లేదా రొటేట్ చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ ఇలా పైన అయినా పెట్టేయచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జనవరి 26 అని కూడా ఒక పిఎన్జీ అయితే ఇస్తాను అది కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోండి ఇదైతే ఒక సైట్ ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి ఫోటో అయితే గ్యాలరీలోకి వెళ్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా ఇక్కడ కింద ఇమేజ్ ప్లస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీరైతే ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఆల్ ఫొటోస్లోకి వెళ్ళండి
మీరు ఎడిట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి మిక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఎల్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం షాంట్ రేట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి 50 అలా పెట్టేసేయండి. ఇది కూడా కొంచెం పెంచండి, ప్లస్ చేయండి. గ్రీన్ కూడా కొంచెం పెట్టండి. అండ్ స్కై బ్లూ వచ్చేసి ఒక 40 అలా పెట్టేసేయండి. ఫుల్ బ్లూ కూడా ఒక 30 అలా పెట్టేసేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ డన్ అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 10 పెట్టేసేయండి. సెకండ్ వన్ డిఎస్ కూడా 10 పెట్టేసేయండి. ఇది వచ్చేసి ఒక వెజిటేన్ వచ్చేసి ఒక 15-16 అలా పెట్టేసేయండి. డీటెయిల్ వచ్చేసి ఒక ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 20. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 40 అలా పెట్టేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. అండ్ ఓపాటిక్స్ వచ్చేసి 2 అయితే ఇలా ఆన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ వేస్తున్నాం కదా దాని మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది ఇక్కడ ఎలా అయితే వస్తుంది ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. మీకు కొంచెం లైట్గా సబ్సిడీలో అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడైతే ఓకే క్లిక్ చేయండి, ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.